కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ బరిలో ముగ్గురు అభ్యర్థులను పెడితే ఏం చేద్దామని బీఆర్ఎస్ మల్లాగుల్లలు పడుతుంది. క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోనని అనుమానం ఆ పార్టీ అధిష్టానంలో నెలకొంది. ఇటీవల సీఎంను కొంతమంది ఎమ్మెల్యేలు కలవడం, మరికొంతమంది చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో గులాబీ డైనమాలో పడింది. కాంగ్రెస్ దూకుడు పెంచడంతో పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నంలో నిమగ్నమైంది. నామినేషన్లకు చివరి తేదీ గడువు 2 రోజులే ఉన్నప్పటికీ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించడంపై మల్లాగుల్లలు పడుతుంది. ఆశావాహుల్లో సైతం టెన్షన్ నెలకొంది. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై గులాబీ అధిష్టానం మల్లాగుల్లలు పడుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ 3 రాజ్యసభ స్థానాలకు రాష్ట్రం నుంచి 3 అభ్యర్థులను నింపే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. నేతల ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది. అయితే అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి ఎంపిక కావాలంటే 30 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్కు మిత్రపక్షం సిపిఐతో కలిపి 65 మంది సభ్యులున్నారు. 2 విజయం సాధిస్తారు. బీఆర్ఎస్ ఒకరు ఎంపిక అవుతారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 3ని కాంగ్రెస్ బరిలో నింపాలని భావిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యేలపైన ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై మల్లాగుల్లలు పడుతుంది. అభ్యర్థిని నిలిపి విజయం సాధించలేకపోతే ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఓడిపోతే ఆ ఎఫెక్ట్ రాష్ట్రంలోని పార్టీపై పడుతుందని, భవిష్యత్తులో మనుగడకు కష్టమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. నిలిపివేతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై గులాబీ నేత విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలిశారు. పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. మరికొందరు కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరందరిపైన కేసీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో ఎంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కలిసిన వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నారా అనే విషయాన్ని సైతం తెలుసుకున్నట్లు సమాచారం. ఒకవేళ బీఆర్ఎస్ రాజ్యసభకు అభ్యర్థిని బరిలో నిలిపితే అందరూ ఓటు వేస్తారా లేదా, మిగిలిన 9 మంది అభ్యర్థులు ఎవరికి మద్దతు తెలుపుతారా అనేది పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ నెల 15వ తేదీ రాజ్యసభ నామినేషన్లకు ఆఖరి తేదీ. 2 రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటి వరకు అభ్యర్థి పేరును గులాబీ అధిష్టానం ఖరారు చేయలేదు. గతంలో ఎప్పుడైనా ముందుగానే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించేవారు. అందుకు భిన్నంగా ఈసారి ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుత పదవీకాలం అయిపోతున్న 3లో ఒకరికి అవకాశం కల్పిస్తారా, లేదంటే మరొకరికి అవకాశం ఇస్తారా అనేది హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అందులో ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారు. అయితే కేసీఆర్ ఆశీర్వాదం మాత్రం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.